ఆధార్ కార్డు గొడవండి. ఎక్కడికి వెళ్ళినా ఏ పని కావాలన్నా ఆధార్ కావాలి, ముందు ఆధార్ ఇవ్వండి అంటారు కదా. నిన్న వాట్సాప్లో జస్ట్ 2-3 సెకండ్స్లోనే ఆధార్ కార్డు అలా డౌన్లోడ్ చేసేసుకున్నానండి. ఎవడో చెప్పాడు, నాకు ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. అదే విషయం మీకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఓకే, తెలిస్తే మంచిదే, షేర్ చేయండి. తెలియకపోతే దీన్ని వాడేసుకోండి. ఇక విషయానికి వచ్చేస్తున్నాను. జనరల్గా ఆధార్ కార్డు కావాలంటే పోర్టల్లోకి వెళతాం, లేకపోతే యాప్లోకి వెళతాం కదా. పోర్టల్లోకి వెళితే నావిగేషన్ ఇష్యూస్, వెళ్ళాలి, ఓటీపీ ఇవ్వాలి, ఇవన్నీ లేట్ అయిపోతుంది. 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టేస్తుంది. మామూలు వాళ్ళు చేసుకోవడం కష్టం. యాప్ కూడా అంతే, యాప్ ఓపెన్ చేయాలి, లేకపోతే లేని వాడు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా టైం తీసుకుంటుంది. ఇక్కడైతే జస్ట్ హాయ్ అని పెడితే సరిపోతుందండి. ఏది ఇప్పుడు ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ ఎలా అయితే మన మిత్ర అని పెట్టిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెట్టేసిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మై గవ్ అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది సర్వీసెస్. ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్ ఇస్తున్నారు. అందులో ఆధార్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఈ మధ్య ఎనేబుల్ చేశారండి. ఏం లేదు, 9113151515 ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఆ నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి హాయ్ అని పెట్టండి. ఆధార్ కార్డు కావాలి అని అడగండి. ఓటీపీ అడుగుద్ది అంతే. మీకు ఓటీపీ ఎలాగో మీ మొబైల్ లింక్ అయి ఉంటుంది కదండి. ఆల్రెడీ మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబరు ఆధార్తో లింక్ అయి ఉండటం ఇంపార్టెంట్. ఆ ఒక్కటి ఉంటే ఈ సర్వీసు చక్కగా సీమ్లెస్గా అందిస్తుంది అన్నట్టు. సో లింక్ అయి ఉంటుంది, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇస్తారు, వెంటనే చక్కగా ఒరిజినల్ ఆధార్ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ వస్తుంది కదని చెప్పి దీన్ని ఎవరికి పడితే వాళ్ళకి దయచేసి షేర్ చేయొద్దండి. ఈ మధ్య చాలా ఇబ్బందులు, ప్రమాదాలు వస్తున్నాయి కదా. వాట్సాప్లోనే ఈ నెంబర్ ఒకసారి మై గవ్ అని చెప్పి సేవ్ చేసేసుకొని, ఆధార్ అంటే కొత్తగా ఇచ్చినట్టున్నారు ఈ సర్వీసు. నిన్నే నాకు తెలిసింది, అందుకే వెంటనే మీకు తెలియచేస్తున్నాను. సో దయచేసి ఎలా అనిపించింది మీకు? ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా, అంటే ఇలాంటి విషయాలు కూడా మీకు ఉపయోగపడుతున్నాయా, పనికొస్తున్నాయా? ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. లేదు ఇంకా వేరే ఏదైనా కావాలి అనుకుంటే నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా పెట్టండి. ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.